నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి జై భవాని. ఇలా నేను వచ్చేసి మన కుమార చిత్రకళ సిసిలను అవుతున్నా. ఇది వచ్చేసి అడ్రస్ ఎక్కడన్నా కాదు, ఒక్కసారి మనం అయితే చూసుకుందాం. మన సిరిసిల్ల టు చిన్నపేట సిరిసిల్ల యమహా షోరూమ్ ఆపోజిట్ అన్నట్టే. ఒక్కసారి మనం అయితే ఇక్కడ అమ్మవారి విగ్రహాలు చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇక్కడ విగ్రహం అమ్మవారి విగ్రహం అయితే చూసుకోవచ్చు. దాదాపు మనకి అమ్మవారి విగ్రహం హైట్ వచ్చేసి 10 ఫీట్లు ఉంటుంది. అంతేకాకుండా బ్యాక్ లో చూసుకుంటే మనకైతే మల్టీ కలర్తో అయితే ఇచ్చేసారు. అంతేకాకుండా మీద చూసుకుంటే మనకైతే పరమశివుడు అయితే దర్శనం ఇస్తుంది దీనికి వెళ్ళి. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మనకైతే సింహం ఉంది. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే మనకైతే పులి ఉంది అన్నట్టు అమ్మవారి సిట్టింగ్ చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ అమ్మవారి ఆల్మోస్ట్ మనకైతే బుక్ అయినట్టు మనకి వచ్చేసి నెంబర్ కూడా వేసేసారు అన్నట్టు. ఇంకా హెయిర్ వర్క్ అయితే మనకైతే ఐడియా లేదు. ఫేస్ కట్ కానీ ఎక్కడ చూస్తే మనకైతే మంచి వర్క్ అయితే ఉంది. అంతేకాకుండా అమ్మవారికి వచ్చేసి రెడ్ కలర్ శారీ వర్క్ అయితే ఇచ్చేసి చూసి ఈ అమ్మవారి ఎక్కువ మనకి పాస్ మాట్లాడాలి కామెంట్ వచ్చే కామెంట్ చేయాలి. అంతేకాకుండా మనం వచ్చేసి వెళ్ళిపోతాం. దాదాపు మన విగ్రహం హైట్ వచ్చేసి 78 మధ్యాహ్నం అయితే ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు వస్తుంటే మనకి సింహం మీద అయితే కూర్చుండు. అంతా ఇదే చిన్న మార్కెట్ యాడ్ చేయలేదు, చిన్న మార్కెట్ యాడ్ చేయలేదు. ఇదే అంతేకాకుండా అంతేకాకుండా ఫేస్ కట్ కూడా పర్ఫెక్ట్ స్మూత్గా. అంతేకాకుండా మనం సింపుల్ వర్క్ చూసుకోవచ్చు. హెయిర్ వర్క్ డిఫరెంట్ అన్నట్టు విషయం కదా. ఈ విగ్రహం ఎట్లుందని ఫస్ట్ మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవచ్చు. ప్రాక్టీస్ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తుంటే ఇది అమ్మవారి హైట్ వచ్చేసి కావాలి మనకి బ్యాక్ లో చూసుకుంటే మల్టీ కలర్తో నాకు ఇచ్చేసి. అంతేకాకుండా క్రికెట్ బ్యాక్ లో చూసుకుంటామంటే పర్పుల్ కలర్తో నాకు ఇచ్చేసి అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు సింహం మీద కూర్చున్న అమ్మవారు. అంతేకాకుండా అటు ఇటు చూసుకుంటే మనకు పులిలు అయితే చూసుకుంటే పులి మీడలో చైన్ కూడా చూసుకోవచ్చు. ఎంత డీటెయిల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది అన్నట్టు. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి వర్క్ అంటే విషయానికి వచ్చినట్టయితే మనకు వచ్చేసి సారీ వర్క్ అయితే మల్టీ కలర్తో అయితే ఇచ్చేసారు. జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా మనకు రియల్ హెయిర్ వర్క్ ఇచ్చారు. అమ్మవారు ఫిల్టర్ వర్క్ కానీ మనకు ఫేస్ కట్ కానీ చూసుకోవచ్చు. డీటెయిల్ అంటే డీటెయిల్ ఉందన్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు. మన చేతిలో ఆయుధాలు కూడా అంటే ఇట్లా వచ్చేసి మన ఫ్యూచర్ అంతేకాకుండా ఇట్లా వచ్చేసి మనకు చాక్ కూడా ఉందన్నట్టు. అంతేకాకుండా ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొక విగ్రహం అయితే చూసేద్దాం. సో చూస్తుందా మనకు వచ్చేసి ఈ విగ్రహం హైట్ వచ్చేసి దాదాపు 6 ఫీట్లు అయితే ఉంటుంది. అంతేకాకుండా మనం చూసుకుంటే మనకు అమ్మవారి హెయిర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన సింహం మీద అయితే కూర్చున్నానంటే అమ్మవారు వచ్చేసి ఒక 6 ఫీట్లో ఎవరైనా పెట్టుకోవాలని అనుకున్నట్టు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి విగ్రహం అయితే సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మంచి చిన్నగా కానీ మనకు పర్ఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా మనకు వచ్చేసి ఇంతకుముందుకు మీకు ఈ విగ్రహం అయితే ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, మనకు వచ్చేసి ఇది సెకండ్ పీస్ అన్నట్టు. అంటే ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి బుక్ అయిపోయింది. ఈ విగ్రహం వచ్చేసి మనకి స్ట్రీట్ ఇంకా బాగుంది, గాంధీనగర్ ఆవుమూరట. ఈ యూత్ వాళ్ళకి ఇట్లా ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే ఫాస్ట్ ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయదు. చూసిగా ఆల్మోస్ట్ మనకు విగ్రహాలు కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోతున్నాయి. ఫాస్ట్గా మన కుమార చిత్రకళకి విజిట్ అయ్యి ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఈ 6 ఫీట్ల దుర్గామాతలను అయితే ఇప్పుడు మనం అయితే విగ్రహం చూసుకున్నాం. దాదాపు చిన్న విగ్రహం 6 ఫీట్ విగ్రహం లాగా అయితే మనకు రెడ్ కలర్ సారీ వరకు, అంతేకాకుండా గ్రీన్ కలర్ సారీ వరకు, అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే పింక్ కలర్ సారీ వరకు ఈ 3 కలర్లో అయితే మనకు అవైలబుల్ అవుతున్నాయి అన్నట్టు అమ్మవారి విగ్రహాలు. ఇప్పుడు వచ్చేసి ఇంకొక విగ్రహం అయితే చూస్తున్నాం. సో మనకు వచ్చేసి ఇక్కడ హెయిర్ వర్క్ అయితే కంప్లీట్ కాదు, హెయిర్ వర్క్ కంప్లీట్ అయిన విగ్రహం అయితే చూస్తున్నాం. ఇవి 2 విగ్రహాలు వచ్చేసి మనకి ఇంకా హెయిర్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. మనకు వచ్చేసి ఇక్కడ దుర్గామాత అయితే మనకు బుక్ అయిపోయింది అన్నట్టు. ఒకటప్పుడు అయితే బుక్ అయింది. ఈ విగ్రహానికి ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు విగ్రహాలు చూసినట్టయితే ఫాస్ట్గా మనకైతే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయాలి. అంతేకాకుండా మనం ఈ విగ్రహం కూడా చూసుకోవచ్చు. ఎక్కడికైనా పర్ఫెక్ట్గా తెలియదు కానీ ఈ అమ్మవారి విగ్రహం కూడా బుక్ అయిపోయింది. చూసుకుంటే ఫాస్ట్గా అయితే బుకింగ్ సెట్ అయిపోతుంది. అమ్మవారి విగ్రహం అయితే చాలా రేర్ అంటే లేదు మనకైతే దొరకడం. ఇక్కడ చూసుకున్నాం మనకు వచ్చేసి ఈ విగ్రహం అయితే మనం స్టార్టింగ్ లో చూసుకున్నాం. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే రేపు కింద వరకు అయితే మనకి యాడ్ చేసి ఒకసారి మనం దగ్గరికి అయితే చూసుకున్నాం. ఎక్స్ప్లెయిన్ అయితే ఆల్మోస్ట్ చేసుకున్నాం. ఒకసారి మనం చూపిస్తాం. మనకు వచ్చేసి కిరీటం కానీ మెడల కానీ చూసుకోవచ్చు. మనకు కుందన్ వరకు అయితే యాడ్ చేసి అన్నట్టు. అంతేకాకుండా ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు ఎంత స్మూత్ ఉంది అనేది. మనకైతే ముక్కు పుడుకనైతే ఇంకా యాడ్ చేయలేదు, యాడ్ చేస్తారు అన్నట్టు. మనకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఒక 7 ఫీట్ల దుర్గామాత అంటే 7 ఫీట్ల దుర్గామాత ఉన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కింద సింహం అయితే సింహం మీద మనకు అమ్మవారు సింపుల్గా సిట్టింగ్. అంతేకాకుండా మన చేతుల్లో చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి త్రిశూలం యాడ్ చేసి, అంతేకాకుండా మనకు ఆయుధాలు కూడా చేతిలో పట్టుకుంది అన్నట్టు. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ విషయానికి వచ్చినట్లయితే
మనకు బ్యాక్ చూసుకుంటే మనకి గరుడ వాహనాలు అయితే అటు ఇటు అయితే ఇచ్చేసి మల్టీ కలర్లో అయితే ఇచ్చేసి అన్నట్టు. ఈ అమ్మవారికి మన కుంభంగారు కానీ ముక్కు పుడక మొత్తం వర్క్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది. చూసినా ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి మన మండపంలో పెట్టుకోవడం లైటింగ్ పెడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనం ఒక విగ్రహం చూద్దాం. ఇప్పుడు చూసి కదా ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి మనకు 7 to 8 feet అంటే ఆ మధ్యలో తింటాం అన్నట్టు. ఇంకా ఇక్కడ మనం అమ్మవారు చూసుకుంటే హెయిర్ వర్క్ అయితే టోటల్ కంప్లీట్. అంతేకాకుండా బ్యాక్ డ్రాప్ విషయానికి వచ్చినట్టయితే మల్టీ కలర్తో అయితే ఇచ్చేసి అన్నట్టు. అమ్మవారి బ్యాక్ డ్రాప్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అంతేకాకుండా అమ్మవారి విషయానికి వచ్చినట్టయితే మనకు వచ్చేసి ఇటు పులేచ్చింది. అంతేకాకుండా అట్లా చూసుకుంటే మనకు సింహం వచ్చింది. అమ్మవారు వచ్చి సెంటర్లో కూర్చుంది. అంతేకాకుండా అమ్మవారు చూసుకుంటే ఫేస్ కార్డ్ కానీ ఎక్కడ కూడా మైనస్ పాయింట్ లేదన్నట్టు. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఇటు సింహం వచ్చింది, ఇటు వచ్చేసి పులి వచ్చింది. అమ్మవారి ఫేస్ కార్డ్ కానీ మొత్తం చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉందన్నట్టు. మీకు ఇట్లా విగ్రహం కావాలంటే అంటే నచ్చినట్టయితే వెంటనే మన కుమార చిత్ర కళాశాల అయితే విజిట్ అయ్యి ఇప్పుడు వచ్చేసి ఇంకొక విగ్రహం చూద్దాం. సో ఇక్కడ మనం వచ్చేసి చూడవచ్చు. మనకు వచ్చేసి 6 నుంచి 7 ఫీట్ల మధ్యలో అయితే అమ్మవారు ఉంటుంది. అంతేకాకుండా డిఫరెంట్ శారీ కలర్తో అయితే వచ్చేసి ఇంకా మనకు హెయిర్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. చూసుకుంటే అమ్మవారి ఫేస్ కట్ కానీ డిఫరెంట్ ఉంది అన్నట్టు. కిరీటం వర్క్ కానీ మనకు వచ్చేసి కలర్ వర్క్ అంటే డిఫరెంట్ ఉంది. ఈ అమ్మవారు వచ్చేసి ఇంకా మనకు సోల్డ్ అవుట్ అయితే రాలేదు. చూసుకోవచ్చు అమ్మవారి ఫేస్ కట్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంది అన్నట్టు. అక్కడ ఇక్కడ మనకు వచ్చేసి 2 సేమ్ విగ్రహాలు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ విగ్రహం చూసేది అక్కడ మనకైతే 2 విగ్రహాలు బుక్ అయిపోయినాయి కదా. ఆ విగ్రహంలో ఈ విగ్రహం ఒకటి మనకైతే అవైలబుల్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి కింద స్టాండ్ కూడా ప్రొవైడ్ చేసి అమ్మవారి హైట్ వచ్చేసి మనకైతే 8 to 9 feet మధ్యాహ్నం అయితే ఉంటుంది. అమ్మవారి ఫేస్ కట్ కూడా వేసుకోవచ్చు. మంచి స్మూత్ వర్క్తో అయితే ఫినిషింగ్ వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందన్నట్టు. కాకుండా మనకైతే ఇంకా హెయిర్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. మనం అయితే ఈ ఆల్మోస్ట్ సాయంత్రం వరకు అయితే మొత్తం కంప్లీట్ చేసేది. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే అమ్మవారి శారీ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్లో ఉన్నది ఇచ్చేసి. అంతేకాకుండా ఇక్కడ సింహం కూడా చూసుకోవచ్చు. హెయిర్ వర్క్ చూసి ఎంత డీటెయిల్ ఉందనేది. ఇంకా మనకు కావాలంటే ఈ సింహంకి హెయిర్ మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. కింద యాడ్ చేయించుకోవచ్చు. ఇక్కడ చూస్తుందా మనకు ఒక 6 feet దుర్గామాత. ఇక్కడ వచ్చేసి మనకు లైట్ పర్పుల్ కలర్లో ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ మన సింహంగా వచ్చింది అమ్మవారు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన శిశువులు ఇంకా మిగిలిన దాడియాలు ఇక్కడ వచ్చేసి తలవారు చూసి కదా. అంతేకాకుండా అమ్మవారి ఫేస్ కట్ కానీ హైట్ కానీ సెట్ అన్నట్టు. అంటే మనకు చిన్న వ్యక్తుల మనలో పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చేసి ఒక పర్ఫెక్ట్ దుర్గామాతను అయితే వినిపిస్తారు. మనకు వచ్చేసి జై భవాని అన్నప్పుడు మనకు గుర్తొచ్చేదండి జై భవాని జై శివాజీ. ఈ నినాదానికి తగ్గట్టు ఒక విగ్రహం అయితే వినిపిస్తారు. అంటే మన శివాజీ యూత్ వాళ్ళు కానీ భవానీ యూత్ వాళ్ళు కానీ ఏదైనా పెట్టుకున్నామంటే ఈ విగ్రహం వచ్చేసి 100% అలాగైతే సెట్ అయితే అని చెప్తాను. అసలు మనమైతే ఇక్కడ చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం అవుతున్నది. అంతేకాకుండా అమ్మవారు వచ్చేసి ఇక్కడ బ్యాక్లో చూసుకుంటే మనకు మల్టీ కలర్తో అయితే ఇచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ మల్టీ కలర్తో. అంతేకాకుండా మీద తీసుకొచ్చి నాగసర్పం కూడా మీద ఉంది. మనం మీదకెళ్ళి నాగసర్పం అంటే నాగసర్పం మీద మనకు వచ్చేసింది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి సింహం అమ్మవారిని చూసుకుంటే మనకైతే పీఠాల మీద అయితే కూర్చుని అన్నట్టు. డిఫరెంట్ మనకి హెయిర్ వర్క్ కానీ ముక్కు పుడక వర్క్ కానీ కంప్లీట్ అయినట్టు. అమ్మవారి విగ్రహం వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ విగ్రహం వచ్చేసి మనకైతే అవైలబుల్ ఉంది. మనకు శివాజీ విగ్రహం ఉంటుంది. అంటే అమ్మవారి పక్కన శివాజీ విగ్రహం ఉంది కదా. ఎవరికైనా సెంటిమెంట్ ఉంటే వచ్చి మన ఈ విగ్రహం అయితే బుక్ చేసుకోవచ్చు. ఇంకా సోల్డ్ అవుట్ అయితే రాలేదన్నట్టు. ఇక్కడ మనం చూసినాం కదా ఇంతకుముందు అక్కడ చూస్తున్న విగ్రహం అన్నట్టు. కాకపోతే మనకైతే డిఫరెంట్ కలర్ అన్నట్టు శారీ వర్క్. సో చూసిగా మనకు వచ్చేసి ఈ విగ్రహాలు 2 సేమ్ అన్నట్టు. కాకపోతే ఈ విగ్రహం కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. మనకు ఇక్కడ ఈ విగ్రహం కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది. ఎక్కడికైనా క్లారిటీ లేదు. ఈ 2 అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి. సో చూసి కదా ఈ వీడియో ఎట్లా అనిపించినా ఫాస్ట్గా మన కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయాలి. అంతేకాకుండా ఎంతమంది దుర్గామాత పెడదామని అనుకుంటున్నారు కూడా వాళ్ళు కూడా కింద కామెంట్ చేయాలి. అంతేకాకుండా మీకు ఇక్కడ ఎన్ని విగ్రహాలు అయితే చూపించినా కదా ఏ విగ్రహం నచ్చింది అనేది కూడా ఫాస్ట్గా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. సరే ఉంటాం వల్ల రైట్. జై శ్రీరామ్, జై భవాని, జై శివాజీ.